కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812 288 299. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలూరు సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ
పటిష్ట బందోబస్తు మధ్య ప్రారంభమైంది. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేసి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పర్యవేక్షణలో మరియు పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ను తెరిచి పోస్టల్ బ్యాలెట్లను కౌంటింగ్ కేంద్రానికి తరలించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ ప్రక్రియను స్వయంగా కలెక్టర్ పర్యవేక్షిస్తూ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేస్తూ ఎక్కడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆదేశాలు జారీ చేశారు. మొత్తం పోలైన 2,18,902 ఓట్లు 3 షిఫ్టుల్లో 700 మంది సిబ్బందితో ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. 28 టేబుల్స్, 17 రౌండ్లలో కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. ఫలితం వెలువడడానికి కనీసం 2 రోజులు పడుతుందని అధికారులు అంచనా వేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద రేంజ్ ఐజీ అశోక్ కుమార్ మరియు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ స్వీయ పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయగా కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. మిత్రుల జ్ఞాపకాల నీడలో సేవా కార్యక్రమాలతో పాటు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. చనిపోయిన స్నేహితుల జ్ఞాపకార్థం ఫ్యూచర్ ఇండియా స్నేహాంజలి మెమోరియల్ క్రికెట్ పోటీలు సీజన్ 12 ఫైనల్ విజేతగా కేఎం కింగ్స్ విజయం సాధించింది. ఫిబ్రవరి 14వ తేదీ నుంచి క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఫైనల్ పోటీలు ఆదివారం జరిగాయి. కేఎం కింగ్స్ కొత్తపేట, జెర్సీ జట్ల మధ్య జరిగాయి. కేఎం కింగ్స్ జట్టు విజేతగా నిలిచింది. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే చంటి ముఖ్య అతిథిగా పాల్గొని క్రికెట్ విన్నర్స్కు 20,000 రూపాయలు ట్రోఫీలను అందజేశారు. రన్నర్స్కు 10,000 రూపాయలు ప్రైజ్ మనీని ఆంధ్రప్రదేశ్ ఎన్జీఓస్ అసోసియేషన్ అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్రతికున్న మనుషులనే తమ వారిని నటిస్తూ జీవిస్తున్న ఈ కాలంలో చనిపోయిన స్నేహితుల జ్ఞాపకార్థం సామాజిక సేవతో పాటు క్రీడా పోటీలు నిర్వహణ ప్రశంసనీయమని అన్నారు. ఈ క్రికెట్ టోర్నమెంటుకు మెమంటోలను మాజీ ఏఎంసీ చైర్మన్ కత్తి రాము తనియడు కత్తి కిట్టు, క్రికెట్ బాల్స్ కిట్లను మిత్రదీప్ ఫౌండేషన్ చైర్మన్ సొంగ సందీప్,
విన్నర్స్ రన్నర్ షీల్డ్లను సాయి స్వర్ణ హీరో జనరల్ మేనేజర్ సోమేష్ అందజేశారని ఆర్గనైజర్ ఉల్లింగల చందు అన్నారు. ఈ కార్యక్రమంలో మిత్రదీప ఫౌండేషన్ చైర్మన్ సొంగ సందీప్, కోఆప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు, ఫ్యూచర్ ఇండియా చైర్మన్ సావిత్రి సరళ, ఎన్జీఓస్ అసోసియేషన్ అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్, సోనోవిజన్ జనరల్ మేనేజర్ జగదీష్, జంపా సూర్యనారాయణ, సగిరెడ్డి చిరంజీవి, దావల రంగ, ఉల్లింగల సురేష్, స్నేహాంజలి మెమోరియల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ స్టేడియంకి పూర్వం వైపు వద్దని చెప్పండి. దానికి సంబంధించి ఏదైతే పెదబాబు గారు వదిలేశారనుకుంటున్నారో దాన్ని మేమందరం కూడా మళ్ళీ పూనికి ఎవరైతే మేమందరం కలిసి దానికి చేస్తానికి మేమందరం కూడా ఇచ్చేస్తాం. ఒకరికి భారం పడుకోకుండా మీరు పెట్టేటట్టుగా మీరు అందరినీ ఇచ్చేయండి. ఏబిసిడి టీముల కింద పెట్టుకోండి. ఏలో వచ్చిన వాళ్ళు, బిలో వచ్చిన వాళ్ళు, సిలో వచ్చిన వాళ్ళు, డీలో వచ్చిన వాళ్ళని ఇచ్చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఏదైతే ఉన్నదో మీరు ముందు నుంచి ప్లాన్ 3 నెలల నుంచి చేసుకుంటే అది డెఫినెట్గా మరి ఏలూరులో ఇటువంటి టోర్నమెంట్, ఎందుకంటే స్టేట్లో ఎక్కడ జరగట్లా, డెఫినెట్గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఇదే ఉత్సాహంతో రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ విజయం సాధించాలనే ఉద్దేశంతో మరి అందరూ కూడా కృషి చేయాలని మీ అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ క్రికెట్ టోర్నమెంట్లో రన్నర్స్కి, విన్నర్స్కి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి గొడవలు కానీ లేకపోతే ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా ఏమీ లేకుండా చాలా చక్కగా ఈ టోర్నమెంట్ పూర్తి చేసుకున్నారు. పైన ఉన్నటువంటి మీ స్నేహితులు అందరికీ ఆత్మ కూడా శాంతించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి మరి చాలామంది తనకు కూడా సహకరిస్తున్న మరి తను ముందుకు తీసుకెళ్తున్న ఈ ప్రోగ్రామ్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు యువత చాలా పక్కదారిన పడుతున్న సందర్భంగా మరి చాలా వరకు యువతని ప్రోత్సహించే పరిస్థితుల్లో ప్రభుత్వాలు కూడా ముందుకు వస్తున్న మనలాంటి మరి ఎవరైతే సామాజిక సేవలో కానీ ఇలాగా చందు లాంటి వ్యక్తులు ఎవరైతే ఈ ప్రోత్సాహాన్ని మరి ముందుకు తీసుకెళ్తారో వాళ్ళందరినీ మనం ప్రోత్సహించాల్సిన పరిస్థితి ఉంది. మరి మన చందు ఫస్ట్ టైం మా దగ్గరికి వచ్చినప్పుడు అన్న మేము ఇలాగా స్నేహాంజలి అనేది ఈ రకంగా చేస్తూ ఉన్నాము. ఒక స్నేహితుల్ని అందరినీ గుర్తు చేసుకుంటూ మెమోరియల్ అనేది స్టార్ట్ చేసి ఇలా చేయటం అనేది చాలా సంతోషకరం. 12 సంవత్సరాలు నిజంగా వాళ్ళు వదలకుండా ఇక్కడ చేయడం అనేది నిజంగా చాలా 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 సంతోషం. అందులో మేము భాగస్తులు అవ్వటం అనేది చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఈ అదృష్టం మాకు కల్పించినందుకు చందు వారి టీం అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏలూరులోని 1 టౌన్ నారాయణ ఈ టెక్నో పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రామన్ ఎఫెక్ట్ను కనిపెట్టి అనేక పరిశోధనలు జరిపి సైన్స్లో దేశభక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పిన మేధావి సివి రామన్ భారతదేశానికి నోబెల్ బహుమతిని అందించారు. ఈయన సాధించిన విజయానికి గుర్తుగా ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా నారాయణ పాఠశాలలో ఎంతో ఆసక్తికరమైన సైన్స్ ప్రాజెక్టులతో విద్యార్థులు ప్రదర్శన ఏర్పాటు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని ప్రాజెక్టులను తిలకించి సైన్స్ ప్రాముఖ్యతను విద్యార్థుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు చెప్పిన విజ్ఞాన విషయాలను తెలుసుకుని తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సిఆర్ రెడ్డి రిటైర్డ్ లెక్చరర్ పి ఆంజనేయులు విద్యార్థులను అభినందించారు. సహకరించిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి నారాయణ స్కూల్స్ ఏజీఎం పి రామిరెడ్డి పాల్గొని ప్రాజెక్ట్స్ తిలకించి విద్యార్థులను అభినందించారు. పాఠశాలల ఆర్ఐ ఏ శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ వి కామేశ్వరరావు, డీన్ ఇజ్రాయిల్, ఇన్ఛార్జ్ ఎం సౌందర్య, సత్యవాణి మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. Empowering ante to make leaders like you, students like you, powerful students and technology, science. Because of science, they work hours together without rest. A few days ago, we went to Shirdi temple. My son booked all the tickets, all the rooms, etc. online. Once upon a time, it was not possible.
He sat with us, he sat in Hyderabad and booked the rooms, booked the train tickets and booked everything. We traveled there in a train, by train, and we came back. నేషనల్ సైన్స్ డే పురస్కరించుకొని మన నారాయణ స్కూల్లో 1 బ్రాంచ్లో పెట్టినటువంటి సైన్స్ ఫేర్ అనేది అందరినీ ఆకట్టుకుంది. మా స్టూడెంట్స్ ఇయర్లీ 150+ మోడల్స్ అనేవి తయారు చేశారు. చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ అనేవి తయారు చేశారు. హ్యూమన్ డయాలసిస్, డైజెస్టివ్ సిస్టమ్, అట్లానే డ్రోన్ కెమెరాస్, రాకెట్స్, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ప్రాజెక్ట్స్ అనేవి చేసుకొచ్చారు. ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే పిల్లల్లో ఆ సైంటిఫిక్ ఆ టెంపర్మెంట్ అనేది వాళ్ళలో పెరిగి ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు మంచి సైంటిస్టులుగా ఇలా తీర్చిదిద్దడానికి సాధ్యమైంది. ఆ ఉద్దేశంతో ఇలా ఈ ప్రాజెక్ట్స్ అనేవి మేము కండక్ట్ చేస్తూ ఉంటాము. పిల్లలు ఆ ప్రాజెక్ట్ సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ కూడా చాలా మంచిగా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్ట్స్ని నిర్వహించడానికి వచ్చినటువంటి పేరెంట్స్ అట్లానే మా స్టాఫ్ వీళ్ళందరూ కూడా ఎంతో వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని ఎంతో మెచ్చుకున్నారు. ఎంతో సక్సెస్ఫుల్గా చేయడానికి కోఆపరేట్ చేసినటువంటి మా తల్లిదండ్రులకు అట్లాగే మా ఉపాధ్యాయులకు పిల్లలకు అందరూ కూడా మేము ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాము. వాళ్ళు ఇలాంటి ప్రాజెక్ట్స్ మరిన్ని చేసి సక్సెస్ఫుల్గా వాళ్ళ లైఫ్లో ముందుకెళ్ళాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. సిఆర్ఆర్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్ ధరించాలనే సందేశాన్ని ప్లకార్డుల ద్వారా ప్రదర్శన ద్వారా ప్రజలకు తెలియజేశారు. ఈ అవగాహన కార్యక్రమం ఉదయం 10 గంటలకు స్కూల్ ప్రాంగణంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన ముఖ్య సందేశాలు: హెల్మెట్ ప్రాణాలను కాపాడే కవచం, మీ కుటుంబం కోసం హెల్మెట్ ధరించండి, సురక్షిత ప్రయాణం కోసం హెల్మెట్ తప్పనిసరి, ప్రమాదాలను తగ్గించేందుకు హెల్మెట్ ఉపయోగించండి అని పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు ద్విచక్ర వాహనదారుల హెల్మెట్ ఉపయోగంపై చైతన్యం కలిగించేందుకు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులు హెల్మెట్ ఉపయోగం వల్ల గాయాల తీవ్రత తగ్గుతుందని, రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రాణాలను రక్షించుకోవచ్చునని వివరించారు. గుడ్ మార్నింగ్ సార్. అవర్ స్కూల్ నేమ్ ఇస్ సిఆర్ఆర్ పబ్లిక్ స్కూల్. హెల్మెట్స్ గురించి నేను చెప్పబోతున్నా సార్. హెల్మెట్స్ వల్ల మనకి సేఫ్గా ఉంటాం అండ్ యాక్సిడెంట్ అయినా మనం దెబ్బలు తలగకుండా కొన్ని ఇంజురీస్ అవ్వకుండా మనం చూసుకుంటాయి సార్ హెల్మెట్స్. అండ్ ఇంకా పేరెంట్స్ కూడా మనం వేసుకోమని చెప్తే పేరెంట్స్కి అవగాహన కలిగి మనల్ని స్కూల్కి కూడా జాగ్రత్తగా పంపిస్తారు సార్. అండ్ సైబర్ క్రైమ్ సార్, ఇప్పుడు మనకి సైబర్ క్రైమ్ ఎక్కడైనా ఎక్కువ జరుగుతున్నాయి కదా సార్. జరుగుతున్నప్పుడు 1930కి డైల్ చేయండి సార్. అండ్ ఇంకేమైనా మెసేజెస్ వచ్చినా అలాంటి ఏమైనా లింకులు పంపించినా ఓపెన్ చేయొచ్చు సార్. మన పోలీసెస్ ఉన్నారు కదా సార్, పోలీసులకి డైల్ చేస్తే 930కి డైల్ చేస్తే వాళ్ళు చూసుకుని వాళ్ళకి మనం ఏం జరిగిందో చెప్తే వాళ్ళు చూసుకుంటారు సార్. థ్యాంక్ యూ సార్. ప్రిన్సిపల్ మేడం ఇలా చేయమని చెప్పారు సార్. హెల్మెట్స్ గురించిను అలా సైబర్ క్రైమ్ గురించి 10 మినిట్స్ ఇలా బయట అవగాహన తెలిస్తే పేరెంట్స్ అందరూ చూసి నేర్చుకుంటారని మమ్మల్ని ప్రిన్సిపల్ మేడం చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.
కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూర్. వివరాలకు 9505288786. ఏలూరు RS షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో ఏలూరులో పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, RR పేట, ఏలూరు 2. RNR ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు EHS ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. ఆశ్రమ్ క్యాన్సర్ సెంటర్ ఆంధ్రాలో తొలిసారిగా 6 DOF టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణితులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ NTR వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీల MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748.
నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో పతైబాధ రైతు బజార్ వద్ద ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855568888. వెల్కమ్ బ్యాక్. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఓ చిరు వ్యాపారస్తునికి కరెంట్ బిల్ షాక్ ఇచ్చింది. ఏకంగా 55,000 కరెంటు బిల్లు రావడంతో బాధితుడు కంగుతిన్నాడు. ద్వారకా తిరుమల గుడి సెంటర్లో హాయ్ టీ స్టాల్ ఉంది. అయితే ప్రతి నెల హాయ్ టీ స్టాల్కు కరెంటు బిల్లు సుమారు 500 రూపాయల లోపు మాత్రమే వస్తుంది. అయితే ఈసారి కరెంటు బిల్లు 55,423 రూపాయలు రావడంతో ఆ టీ స్టాల్ యజమాని ఒక్కసారిగా కంగుతిన్నాడు. 100 రూపాయలు వచ్చే బిల్లు అమాంతం 1000 రూపాయలు రావడంతో వెంటనే విద్యుత్ అధికారులను సంప్రదించాడు. అయితే అది మీటర్లోని సాంకేతిక లోప కారణంగా జరిగి ఉండవచ్చునని తాము విద్యుత్ మీటర్ని పరిశీలించి కరెంటు బిల్లును సరిచేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో టీ స్టాల్ యజమాని ఊపిరి పీల్చుకున్నాడు. కోకో గింజలను అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా కొనుగోలు చేయాలని, కిలో గింజలకు 900 రూపాయల ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6వ తేదీ ఉదయం 10 గంటలకు కోకో రైతుల చెలో ఏలూరు కలెక్టరేట్ ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ప్రకటించారు. సోమవారం విజయరాయిలోని కోకోనట్ గ్రోయర్స్ అసోసియేషన్ కార్యాలయం వద్ద కోకో రైతుల చెలో కలెక్టరేట్ ధర్నా కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 50,000 ఎకరాలలో కొబ్బరి, ఆయిల్ ఫామ్, అంతర పంటగా కోకో సాగు ఉందని, ఏలూరు జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక విస్తీర్ణం సాగు ఉందని చెప్పారు. వేలకు వేలు రూపాయలు పెట్టుబడి పెట్టి ఎంతో కష్టపడి రైతులు కోకో గింజలు ఉత్పత్తి చేస్తున్నారని అన్నారు. మన దేశ అవసరాలకు తగినంతగా కోకో గింజల ఉత్పత్తి లేదని, విదేశీ దిగుమతులపై ఆధారపడుతున్నామని అన్నారు. మన దేశ అవసరాల్లో 20% మాత్రమే ఇక్కడ ఉత్పత్తి జరిగి 80% దిగుమతి చేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయని, గత సంవత్సరం అంతర్జాతీయ మార్కెట్లో కిలో కోకో గింజలకు 1000 రూపాయల వరకు ధర వచ్చిందని చెప్పారు. కోకో గింజలను అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా కిలోకు 900 ధర ఇచ్చి కంపెనీలు కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 6వ తేదీ ఉదయం 10 గంటలకు ఏలూరు కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాకు జిల్లా కలెక్టర్కు రాయబార కార్యక్రమానికి అన్ని గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ కొబ్బరి రైతుల సంక్షేమ సంఘ ఉపాధ్యక్షులు బుల్లు రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ నాయకులు కోనేరు సతీష్, రాపర్ల తేజకృష్ణ, వట్టుకూటి రామవతారం, నీలం మల్లికార్జునరావు, గుదిబండి రమేష్ రెడ్డి, డి నాగరాజు, కె గోపాల్ రెడ్డి, డి శ్రీనివాస్, పొలగం సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోకో గింజలకు సంబంధించిన ధర సక్రమంగా అమలు కాక పాత గింజల్ని కొనుగోలు చేయకపోవడం వల్ల రైతుల వద్ద కోకో గింజలు నిల్వ ఉండిపోయిన పరిస్థితి ఉన్నది. ఇవాళ అంతర్జాతీయ మార్కెట్ ధర ప్రకారం కోకో గింజల్ని కంపెనీలు కొనుగోలు చేయడం లేదు. ఇవాళ రైతుల దగ్గర లక్షలకు సంబంధించిన సరుకు, అట్లాగే వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన కోకో గింజలు ఇవాళ రైతుల దగ్గర నిలబడిపోవడంతో ఇవాళ కోకో రైతులందరూ కూడా గగ్గోలు పెడుతున్న పరిస్థితి ఉన్నది. ఇట్లాంటి పరిస్థితుల్లో కోకో గింజల్ని అంతర్జాతీయ మార్కెట్ ధర ప్రకారం కొనుగోలు చేయాలని, కిలో కోకో గింజలకి కనీసమైన ధర అంతర్జాతీయ మార్కెట్ ధర ఏదైతే ఉందో 900 రూపాయల ధర చెల్లించాలని, అలాగే కంపెనీలు సిండికేట్గా మారి రైతులు నష్టపరుస్తూ ఉన్నారు. ఇట్లాంటి సిండికేట్గా మారుతున్న కంపెనీల మీద ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ నెల 6వ తారీఖున గురువారం నాడు ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా చేయాలని చెప్పేసి కోకో రైతులందరూ కూడా నిర్ణయించడం జరిగింది. ఇవాళ 6వ తారీఖున ఉదయం 10 గంటలకి కోకో రైతుల చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా గౌరవ కలెక్టర్ గారు కూడా కోకో రైతుల సమస్యల మీద ఇవాళ ఒక వినతిపత్రాన్ని ఇవ్వాలని చెప్పేసి రాయబార కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. దీంతోపాటు ఉద్యాన శాఖ అధికారులకు కూడా మా సమస్యలను వినియోగించాలని చెప్పేసి కూడా భావించడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కోరుతుంది అంటే ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఉద్యాన శాఖ అధికారులతోటి రైతుల సమక్షంలో కంపెనీలు కూర్చోబెట్టి మాట్లాడి ఇవాళ కోకో గింజల కొనుగోలు సమస్యను వెంటనే పరిష్కారం చేయాలి. లేని పక్షంలో ఈ ఆందోళన, ఈ పోరాటం కూడా మరింత ఉధృతం అవుతుంది కూడా చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి 6వ తేదీన ఉదయం 10 గంటలు జరుగుతున్న కోకో రైతుల కలెక్టరేట్ ధర్నా సందర్భంగా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి వాళ్ళ అధికారులకి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పెద్దవేగి మండలం కొండలరావుపాలెం గ్రామంలో సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి నుంచి రావాల్సిన బకాయిలు చెల్లించాలంటూ గత 2 నెలలకు పైగా కొల్లేరుకు చెందిన లంక గ్రామాల ప్రజలు నిరవధికంగా కొండలరావుపాలెంలోని మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఇంటి వద్ద ధర్నా కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ధర్నా కొనసాగిస్తున్న లంక గ్రామాల ప్రజలకు ఎటువంటి సమాధానం చెప్పకుండా అబ్బయ్య చౌదరి వర్గం తప్పించుకుని తిరుగుతున్నారు. అయినా కూడా లంక గ్రామాల ప్రజలు దాదాపు 2 నెలలకు పైగా నిరవధికంగా ఇంటి వద్ద ధర్నా కొనసాగిస్తుండగా సోమవారం ఉదయం అబ్బయ్య చౌదరికి చెందిన ఫామ్ ఆయిల్ తోటలోని గెల్లలు నరికే నెపంతో కొంతమంది కూలీలను తీసుకుని వైసీపీ నాయకులు, కార్యకర్తలు కొండలరావుపాలెంలోని గ్రామానికి చేరుకుని అబ్బయ్య చౌదరి ఇంటి వద్ద ధర్నా చేస్తున్న లంక గ్రామాల ప్రజలపై దాడికి దిగారు. దీంతో సమాచారం అందుకున్న స్థానిక టీడీపీ నాయకులు లంక గ్రామాల ప్రజలకు అండగా నిలబడ్డానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల వర్గ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీ నాయకులకు సర్ది చెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే ఇప్పటికైనా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి లంక గ్రామాల ప్రజలకు చెల్లించాల్సిన సుమారు 9 కోట్ల రూపాయల బకాయిలను తక్షణమే చెల్లించాలని, అలా కాకుండా దాడులు చేయడం వంటివి చేస్తే చూస్తూ ఊరుకోమని టీడీపీ నాయకులు తెలిపారు. కొండలరావుపాలెం వద్ద తమపై వైసీపీ నాయకులు దాడి చేశారని మానూరుకు చెందిన టీడీపీ నేత అన్నపనేని సురేష్ తెలిపారు. అటుగా వస్తున్న తమపై వైసీపీకి చెందిన పలువురు నాయకులు దాడి చేసి గాయపరిచారని, ఈ నేపథ్యంలో ఏలూరులోని సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అన్నపనేని సురేష్ మీడియాకు వివరించారు. మేము కొంతకాలం నుంచి అబ్బయ్య చౌదరి మాకు యాగనమెల్లి, కొమ్మటిలంక, శ్రీపరి గ్రామాలకి సుమారు 9 కోట్ల రూపాయలు చెరువుల నిమిత్తం లీజు డబ్బులు ఇవ్వాల్సి ఉండగా మేము 4 నెలల నుంచి అబ్బయ్య చౌదరి ఇంటికాడ ధర్నా చేస్తున్నాము. ఈ యొక్క ధర్నా 4 నెలల నుంచి జరుగుతుంటే ఈరోజు అబ్బయ్య చౌదరి మనుషులు, వైసీపీ నాయకులు, వారికి సంబంధించిన వారందరూ ఈరోజు వారి యొక్క తోటల్లో పామాయిలు, కొక్కు, కొబ్బరి మొత్తం దౌర్జన్యంగా కోతుంటే మేము ఒక 10 మంది వెళ్ళి ఈ యొక్క మా లీజు డబ్బులు కట్టాలని మేము అడుగుతుంటే మీకు ఎందుకు కట్టాలరా నా కొడకల్లారని వైసీపీ నాయకులందరూ వచ్చి మా మీద దౌర్జన్యం చేసి ఇదిగోండి ఇక్కడ గాయపరిచి మమ్మల్ని అనేక విధంగా మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నం చేస్తే మేము ఒకటావిటిగా మా యొక్క పార్టీ నాయకులకి మేము ఫోన్లు చేయగా వాళ్ళు అనుకూలంగా వచ్చి మా యొక్క స్పందన ఆలకించి వాళ్ళు వచ్చి ఈ యొక్క వైసీపీ రోడ్ల నుంచి మమ్మల్ని కాపాడారు. ఈ యొక్క
కొమ్మట్లంక శ్రీపారు గ్రామాలకు సంబంధించిన ఏలూరు రూరల్ మండలంలో సుమారు 9 కోట్ల అభ్యాస సౌకర్యం ఇవ్వాలని మాకు ఇక డిమాండ్ ఇలా ఇచ్చే అంతవరకు కొనసాగుతూనే ఉంటాము. ఈ కాలువ కింద నుంచి లంక గ్రామాల వాళ్ళు వచ్చి ఇక్కడ మా ఊరు పక్కన కొండరాపాలలో వైసీపీ ఎక్స్ఎమ్మెల్యే మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి 4-5 నెలల నుంచి ధర్నాలు చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు ధర్నాలు చేస్తుండగా ఈరోజు వాళ్ళ మీద అటాక్ చేసి కొట్టడానికి ప్రయత్నించి దౌర్జన్యంగా వాళ్ళు కాయలు కోసుకుపోతుంటే మాకు ఫోన్లు చేశారు. వాళ్ళు అక్కడ వాళ్ళని అప్పుడు నిర్బంధించి వాళ్ళ మీద దాడులు చేస్తుంటే మేము వచ్చాం అందరం కలిసి, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అందరం వచ్చి ఇది అన్యాయం కదా వాళ్ళని ఎందుకు కొడుతున్నారని చెప్పి మేము చెలోపులో ఇక మమ్మల్ని చూసి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు ఇది గతంలో వీళ్ళు ఇట్లాగే ఇళ్ల మీద దాడులు చేసి అందరి మీద కేసులు పెట్టి నియోజకవర్గం అంతా చేసినట్టు ఇప్పుడు కూడా ఇలా ప్రాపకాండ ఇట్లాగే సాగిద్దామని చూస్తున్నారు. ఇప్పుడు ఉన్నది కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళు గుర్తుంచుకోవాలి. మీ ఆటవిక రాజ్యాంగం సాగదు ఇక్కడ, ఖబర్దార్ జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎవరు ఎక్కడ ఎంతలో ఉండాలో అంతలో ఉంటే అందరికీ సవ్యంగా ఉంటుంది, శుభ్రంగా ఉంటుంది. మీరు ఏదైతే ఇవ్వాలో లంక గ్రామాల వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చి ఆ తగు సెటిల్ చేసుకుంటే మీకు నియోజకవర్గ ప్రజలకి అందరికీ బాగుంటుంది. ముండూరు గ్రామంలో నివసిస్తూ ఉంటాం. పెదవేగ మండలంలో మాకు బాబిరాజుగూడెంలో ఫ్యాక్టరీ ఉంది. అక్కడికి ఈరోజు ముండూరు నుంచి బాబిరాజుగూడెం వెళ్తుండగా మధ్యదారిలో కొంతమంది 2 కారుల్లో వెళ్తుండగా మమ్మల్ని క్రాచ్ చేసి ఒక కారుకి ఇంకో కారుకి మధ్యలో ఆపి మమ్మల్ని నన్ను లాగి కొట్టి ఎనమాల ఉన్న బొలుసు మునుకుమారు, గుడుపూడి రఘు, జ్ఞానంపేట బాబు మరియు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లన్నీ నాకు కరెక్ట్గా ఐడియా లేదు. వాళ్ళందరూ కలిపి నన్ను ఇష్టాచారంగా కొట్టి పేకమే కాలేజీ మెడేసి తీసుకుని నన్ను మాట్లాడనీయకుండా ఊపిరి జల్లనీయకుండా కొట్టి నన్ను నానా బూతులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నన్ను ఒక కర్రతో కాలు మీద ఇక్కడ కొట్టి 2 కాళ్ళ మీద ఇక్కడ చోటన ఈ 2 కాళ్ళ మీద అటు ఇటు కొట్టి ప్రచారంగా వీళ్ళు చంపేయాలరా, వీడు ఎలక్షన్ అయిన కానీ బాగా ఇబ్బందిగా ఉన్నాడు, వీళ్ళు చంపేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందా అని చెప్పి ప్రచారంగా కొట్టి లోపల మా కుర్రోడు ఎనమాల కుర్రోడు కేకలేసేపటికి అటు నుంచి వెళ్తున్న దేవరపల్లి ఆవం చూసి మమ్మల్ని ఆపి చూసేపాటికి వాళ్ళు మిగతా వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.